కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మెదక్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి అనిల్ హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. సీసీ ఫుటేజ్ ని గుర్తించారు. విచారణ చేస్తూ ఉండగా కొందరు వ్యక్తులు 2 కార్లలో వచ్చి అనిల్ ని అడ్డగించినట్లు చెప్తూ ఉన్నారు. విచారణలో అనిల్ కార్ ఆపి అద్దాలు ఓపెన్ చేయగానే తుపాకీతో కాల్పులు జరిపారు దుండగులు. మెదక్ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి అనిల్ హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. సీసీ ఫుటేజ్ ని గుర్తించారు. విచారణలో కొందరు వ్యక్తులు 2 కార్లలో వచ్చి అనిల్ ని అడ్డగించినట్లు చెప్తూ ఉన్నారు. అనిల్ కార్ ఆపి అద్దాలు ఓపెన్ చేయగానే తుపాకీతో కాల్పులు జరిపారు దుండగులు. మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ దగ్గర అనిల్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. తన కొడుకు ఎదుగుదలను ఓర్వలేకే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. హత్యకు రియల్ ఎస్టేట్ గొడవలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తల్లిదండ్రులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య కేసు నిన్న వెలుగులోకి వచ్చింది. దీంతో అనిల్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంటికి అనిలే పెద్ద ఆధారం. అనిల్కి ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఆయన ఇంటి బాగోగులు కూడా అన్ని చూస్తుండడంతో కొడుకు చేతికొచ్చినటువంటి కొడుకు మాత్రం చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో అనిల్ తండ్రి ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. ఏమైందండి అసలు అనిల్కి ఏమైంది? కాల్ చేసిరు బాబాతో కాల్చారు. ఏం చేస్తారు? కాల్ చేసారు. ఎందుకు అసలు ఇక అట్లా పోయిండు. బయటకు దొరకబట్టినాక తెలుస్తుంది సార్ అని ఫోన్ తీసి తెలుస్తుంది. ఇంకోలో ఫోన్ తీసి చెక్ చేయి తెలిసి ఉంటుంది సార్ పోలీసు వాళ్ళకు. మొన్న సంగాయపేట ముస్తకాలు తాగి పొక్కల పడ్డ దగ్గర వచ్చి కారు ఆగింది సార్. నేను చూసిన 3 రోజులు పడినా అట్లనే వాడు బతికిండు. వాళ్ళు లేచి చచ్చిపోయే ముందు వాళ్ళ దగ్గర కానీ ఉంటారు కదా. నేనేం చేయలేదు. అసలు అంటే అనిల్కి ఏమన్నా ఏం చేస్తాడు? అసలు అనిల్ ఏం చేస్తాడు? ఏం లేదు. ఇదే రాజకీయం ప్రజలతో రాజకీయం ఇట్లా ఉంటాడు. అంతే ఉంటాడు. ఆయన మందితో ఉంటాడు. తల్లి చూసలేదు, అయ్యో చూసలేదు. కాకపోతే మాకేం తక్కువ ఇవ్వలేదు కదా. మేము మంచిగానే ఉన్నాం. మాకేం చదువుకోలేదు. వాళ్ళు అడుగుతారు మరి. అయ్యో నా కొడుకుని కొట్టక మంది సార్ కింద నేను తీసుకుపోతే సార్ ఇంటికి. నాకు ఇదంతా బాధ అవుతుంది సారు. నేను పెట్టుకోలేను సారు. నా కొడుకుని పంపి అందరూ. నాకు 2 కొడుకులు ఒక బిడ్డ సారు. పెద్ద ఆయన సారు. పెద్ద దిక్కు. ఇక పెద్ద దిక్కు పోయినా నాకు దక్కేం లేదు. ఇక చేసి పెళ్లి కాలేదు సారు. ఆయన మొత్తం బాధే 27 ఉన్నాడు. ఇంకో పంపు కడతాడు. నాకు అందరేమో అది మొన్న సురువు చేసి కొలుతారు అక్కడ. ఆడ మళ్ళాడుతుంటే కాదు సార్. ఉండదు. హైదరాబాద్ మీటింగ్ అట. కార్గిల్ ఎమ్మెల్యే దగ్గర మీటింగ్ అట. నాకు తెలియదు మీటింగ్ అట. ఎమ్మెల్యే కావట్లా రేవంత్ మీటింగ్ అట. ఇక రాత్రి ఫోన్ చేసినట్టు అని వెళ్ళిపోయింది. ఇక 2 నెలలు సార్. హైదరాబాద్ ఎందుకు తెచ్చినారు అంటే ఇట్లా వాళ్ళ అన్న పసి తెచ్చేది. అన్న తోలుకపోయింది. అందరినీ తోలుకపోతే పసి లేడు. తీసుకొచ్చినాము అన్నాను. అయినా మా సగం పైతల నుంచి ఇట్లా చేయగలిసిన సారు. నా కొడుకు మీద మా పైతల కొడుకులు లేదు సారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ కేసు మాత్రం అనేక మలుపులు తిరిగే అవకాశం అయితే ఉంది. ఏమన్నా రియల్ ఎస్టేట్ విభేదాలా లేకపోతే రాజకీయ కక్షణ అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎస్సీ వర్గానికి చెందినటువంటి అనిల్ ఈ మధ్యనే రియల్ ఎస్టేట్ రంగంలో కొద్దిగా బాగుపడ్డాడని చెప్తున్నారు. దీంతో కొంతమంది ఓర్వలేని వాళ్ళే అనిల్ ఎదుగుదలను ఓర్వలేని వాళ్ళే ఈ హత్య చేసి ఉంటారని చెప్పి మాత్రం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.